రెడీ రెడీ పేల్చేద్దాం. అది ఏ బెలూన్ పేలుతుంది? ఇటు వస్తుందా చెప్పుడు? ఇటు వస్తుందా? మనం పేల్చేద్దాం. ఇక పేలబోతుంది కాసేపు. సూపర్! ఎన్ని మినిట్స్ లో మా దివ్య పేల్చింది అంటే 1 minute 30 seconds అలా జరిగింది. అయినా పర్లేదు, రండి మీ ఇద్దరు కూడా రండి. ఈ రోజు ఓ శివంగిగా నిలిచారు దివ్య. కంగ్రాచులేషన్. అలాగే మేము జస్ట్ సెకండ్స్ లో మిస్ అయింది అంతే. కంగ్రాట్. అండ్ మా మిగతా ఇద్దరు మా శ్రీలత అండ్ ప్రియాంక, సో వీళ్ళకి మేము ఒక గిఫ్ట్ ఇస్తున్నాం. ఏంటి అంటే ఇక మీదట ఇంట్లో కూర్చొని అడిష్కా ప్రాక్టీస్ చేసేయాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బెలూన్ గేమ్ వచ్చింది అనుకోండి, ఇరగ తీసేయచ్చు అనమాట. కంగ్రాచులేషన్స్. ఓకే సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక మనం నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సంధ్యారాణి గారు. మనసులో ఏదో ఒక మాట అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఏంటంటే దేవుళ్ళ అంటే అన్నయ్యని కోల్పోయాను అన్నమాట. కరోనా మహమ్మారి ఆయన్ని తీసుకెళ్ళిపోయింది. నాన్నగారు చనిపోయిన తర్వాత మేము 4 ఆడపిల్లల్ని తన సొంత కూతురులాగా చూసుకున్నాడు అన్నయ్య. నాకు ఒక బాబు ఒక పాప. పాపకి MBBS సీట్ వస్తే తన సొంత కూతురికి వచ్చినట్టుగా ఫీల్ అయ్యి, తన గవర్నమెంట్ టీచర్ అనమాట. స్కూల్లో అందరికి స్వీట్లు పంచుకున్నాడు. అలాంటి అన్నయ్యని నేను కోల్పోవడం నా జీవితంలో మర్చిపోలేని విషయం. ఆ అన్నయ్య చనిపోయినప్పుడు అసలు నాకు చెప్పలేదు తెలుసా. కరోనాలో నాకు కూడా 3 ఆపరేషన్స్ అయినాయి. మార్చి 31, ఏప్రిల్ 31, జూన్ 31. అందుకని చెప్పేసి తాను ఎక్స్పైర్ అయితే నాకు చెప్పలేదు ఎవరు కూడా. ఎందుకంటే ఏడిస్తే 14 స్టిచెస్ పడ్డాయి. దానివల్ల తను ఏం చేశారంటే మా చుట్టాలందరూ స్టేటస్ పెట్టుకున్నారు అన్నయ్య పోయాడని. హాస్పిటల్ వాళ్ళు 30 lakhs ఇచ్చే వరకు కూడా తను వదలలేదు తెలుసు. ఇవ్వలేదు. 30 lakhs తీసుకున్నారు, తర్వాత ఇచ్చారు. అయితే ఏంటంటే నాకు చెప్పలేదు. మా సార్ ఆ రోజు డ్యూటీ నుంచి తొందరగా వచ్చారు. నేను ఆశ్చర్యపోయాను, అరే ఈ టైంలో ఈయన ఇంట్లో ఎందుకున్నారు. ఆయనకేంటంటే నాకు తెలీదు పాపం. తెలిసిందేమో అనుకొని ఇంటికి వచ్చారు. వచ్చి ఏమన్నారంటే అప్పుడే నేను ఎందుకబ్బా ఇప్పుడే వచ్చావంటే, లేదు 2 hours నాకు తర్వాత రమ్మన్నారు అన్నాడు. పిల్లలకి, నా పాపకి, నా బాబుకి, మా ఆయనకి ఆగట్లేదు ఏడుపు. కానీ నా కోసం ఆపుకున్నారు. ఎక్కడ నాకు తెలిస్తే నేను ఏడిస్తే నా స్టిచ్చెస్ డిస్టర్బ్ అవుతాయి అని చెప్పేసి అసలు చెప్పలేదు తెలుసా. సాయంత్రం వాళ్ళు టీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేశాను, ఒక్కసారి వాట్సాప్ ఓపెన్ చేస్తే మా చుట్టాలందరూ స్టేటస్ పెట్టుకున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఏ చెల్లికైనా రావచ్చు. అలాగా గుండె గుబెల మంది తెలుసా. వాడు రీసెంట్గా రిటైర్ అయ్యాడు పాపం. రిటైర్డ్ అయిన ఎంబటే 2 monthsకే ఇలా జరిగింది. వాళ్ళ ఇంట్లో ఏ సందడి ఉన్నా, ఏ ఫంక్షన్ ఉన్నా నేను వెళ్ళాలి ఫస్ట్. నువ్వు వస్తేనే సందడి అంటాడు. అంతగా ప్రేమించిన అన్నయ్య ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయారు. అది గుర్తొచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? రోజు కూడా గుర్తు వస్తూనే ఉంటాడు ఏదో ఒక్కసారి. ఇప్పుడు మీ అన్నయ్య ఏం పేరు అన్న పేరు? శ్రీనివాస్. ఆయన ఒకసారి కనపడితే ఏమడుగుతారు? ఆయన ఒకే ఒక్క ప్రశ్న అడగమంటే ఏమడుగుతారు? మన్నేని ఏంటంటే జన్మలకి నువ్వే మాకు అన్నయ్యగా ఉండాలన్నయ్య అని కోరుకుంటాను. సంధ్య గారు, అన్న భౌతికంగా లేకపోయినా ఆయన ఎక్కడున్నా సో మీ అందరినీ చూస్తూనే ఉంటారు. ఎందుకంటే తండ్రి తర్వాత అన్నే సిస్టర్స్ అందరూ మీ అందరి సంతోషాన్ని కోరుకుంటూనే ఉంటారు. బట్ నువ్వు మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. ఇంత బాధ చెప్పుకున్నావు, నీ మనసులో మాట చెప్పావు. మరి పుట్టింటి నుంచి అలా వెళ్ళిపోతే బాగోదు కదా. చీర సారీతోటే వెళ్ళాలి, అవునా?